భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు కంచుకోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ జిల్లా కాంగ్రెస్కు అండగా నిలిచిందన్నారు. ప్రజా పాలనలో భాగంగా ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభించామన్నారు. ఎర్త్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ ఖమ్మం జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి అండగా నిలబడడంతో పొత్తులో భాగంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని ఈ ప్రాంతం నుంచి ఎన్నిక చేయడం ద్వారా ఈ జిల్లా మొత్తము ఈనాటి ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలలో భాగంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎర్త్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చేసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ ఖమ్మం జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి అండగా నిలబడడంతో పొత్తులో భాగంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని ఈ ప్రాంతం నుంచి ఎన్నిక చేయడం ద్వారా ఈ జిల్లా మొత్తము ఈనాటి ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలలో భాగంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎర్త్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా 222 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. దీనిపై లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగాలు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు. 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు 222 కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు. ఇన్నాళ్లకు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు దార్శనికత అవసరమైతే జగన్ మాత్రం రాష్ట్రాన్ని విహారయాత్రలా భావించారంటూ లోకేష్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలంలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుంచి 222 కోట్లు డ్రా అయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో చార్టర్డ్ హెలికాప్టర్ ప్రయాణాలపై ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. మంత్రి నారా లోకేష్ తరచుగా హైదరాబాద్కు విమాన ప్రయాణాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని, కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పాను. ముఖ్యమంత్రిగా అన్నాడా, లేకపోతే ఏమన్నా చేతబడి ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలా అన్నాడా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? చేతబడి నేర్చినటువంటి మాంత్రికుడిలాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి, జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే? నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? జనం సొమ్ము కాదు, ఎవరు సొమ్ము అది? 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీల వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా. ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను.
చెప్పే ధైర్యం మీకుందా? ఆయన ఏమంటాడు సినిమా, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అందుకే బాబు అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయిపోయింది. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్ ప్రభుత్వం నుంచి అడిగి. నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమార్ అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రబీ కాలంలో రైతులు వేసే పంటలకు కేసీ కెనాల్, తెలుగుగంగా, ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీరు అందించడంపై చర్చించారు. ఎస్ఆర్బీసీ చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుందన్న మంత్రి జనార్దన్ రెడ్డి రైతులు వరి పంటనే కాకుండా మిగతా పంటలు కూడా వేసుకోవాలంటూ సూచించారు. మార్చి వరకు అయితే ట్రై చేస్తాం, ఎందుకంటే మనకు ఉంది కాబట్టి. సార్ లాస్ట్ ఇయర్ మనకు రబీ ఖరీఫ్లో ఉంటుంది సార్. ఇది మనం డిసైడ్ చేస్తే డిసెంబర్ 2nd వీక్లో ఆ విధంగా తెలుగుకు సంబంధించిన ఏదైనా సలహాలు, సూచనలు ఏదైనా ఉన్నా కూడా తెలపవచ్చు. ప్రతి రైతు సోదరుడిని, వచ్చినటువంటి డిసిసి చైర్మన్లను ప్రతి ఒక్కరితో కూడా రేపు రబీలో ఏ విధంగా మనము నీళ్లు ఇవ్వాలి, ఏ ఏ పంటలకు కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా వీటన్నిటి కూడా ఎంత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ఎస్ఆర్బీసీకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క ఎస్ఆర్బీసీకి కంప్లీట్ గా ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేసీ కెనాల్కి వచ్చినప్పటికీ పైన తుంగభద్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ కొత్తగా గేట్లు వేయడం వల్ల ఆ గేట్లతో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ గేట్లు మార్చడంతో 0 నుంచి 120 నుంచి 150 వరకు నీళ్ళు ఇవ్వలేమని చెప్పాము. ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు కానీ చేశాము. ఏది ఏమైనా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అటు కేసీ కెనాల్కి కానీ తెలుగుగంగకు కూడా నీళ్లు పలానా తేదీ వరకు ఇస్తామని చెప్పి రైతులతో కూడా మార్చి ఆఖరి వరకు ఇస్తాము. రైతులందరూ కూడా కూడబెట్టి మీరు ఆరుతడి పంటలు కొన్ని వరి వేయకుండా కొన్ని వేసుకోమని కూడా ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కొండపల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అభినందించారు. రాష్ట్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించాలని కోఆప్షన్ సభ్యులకు ఆయన సూచించారు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నిక జరిగింది. ముగ్గురికి గాను తెలుగుదేశం ఒకటి, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి, ముగ్గురికి 3 పార్టీలకి ఇవ్వడం జరిగింది. కొండపల్లి మున్సిపాలిటీ దురదృష్టవశాత్తు 4.5 సంవత్సరాల పూర్వం ఎన్నికలు జరిగిన కోర్టు వివాదాల కారణంగా బాడీ ఏర్పడి కేవలం 4 మాసాలు అయింది. సరే, ఇంకా మళ్ళీ రాబోయే ఎన్నికలకు 3 నుంచి 4 మాసాల సమయం ఉంది. పాలకవర్గం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. అధికారుల బదిలీలు, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎందుకంటే పాలకవర్గం ఏర్పడి వాళ్ళు దృష్టి పెట్టి పాలకవర్గం వాళ్ళ వెనక నేను అండగా ఉండాలని చెప్పి అనుకున్నాను. సరే, కొంచెం సమయం కూడా దగ్గరకు వచ్చింది. మళ్ళీ వాళ్ళతో పాటు ఇక ఖచ్చితంగా ఈ ప్రతి 10 రోజులకి 15 రోజులకి వాళ్ళ పాలకవర్గం వాళ్ళ సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేసిన కౌన్సిలర్లతో నేను సమావేశం ఏర్పాటు చేసి డిఎంఎఫ్ నుంచి కూడా మున్సిపాలిటీకి మున్సిపల్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులే కాకుండా డిఎంఎఫ్ నుంచి కూడా 5 కోట్ల రూపాయల నిధులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే సిఎస్ఆర్ గ్రాంట్ కూడా వచ్చి అది కలెక్టర్ దగ్గర ఉంది. దానికి ప్రతిపాదనలు ఇప్పుడు పంపించాలి. కాబట్టి త్వరలో కౌన్సిలర్ అందరినీ కూర్చోబెట్టి
వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఏం పనులు ఉన్నాయో ఖచ్చితంగా ఒక్కొక్క వార్డుకి 25 లక్షలకు తక్కువ లేకుండా 40 లక్షల రూపాయల వరకు ఎమ్మటే వచ్చే 10 రోజుల్లోనే 15 రోజుల్లోనే వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకొని అవి అభివృద్ధి పనులు. మేమంటే మరీ అంత తలసైపోయామా, ఏకంగా మా పేరునే లాక్కుపోయి మా ఉనికినే ప్రశ్నార్థకం చేస్తారా అంటూ డైరెక్ట్గా ఏపీ ప్రభుత్వ పెద్దల మీదే మండిపడుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. తమకు అడ్రస్ అనేది లేకుండా చేస్తే ఊరుకోబోమని అంటున్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ఓవైపు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోవైపు అదే స్థాయిలో అసంతృప్తులు కూడా రగులుతున్నాయి. ముఖ్యంగా పోలవరం జిల్లా ఏర్పాటు విషయంలో మండిపడుతున్నారు అక్కడి జనం. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉందా, పులిహోరలో పులి ఉందా లాంటి జోక్స్ను గుర్తు చేసుకుంటూ మేము మరీ అంత కామెడీ అయిపోయామా అంటూ ప్రభుత్వ పెద్దలను తిట్టిపోస్తున్నారు. అయితే వాళ్ళ ఆవేదనకు అసలు కారణం పోలవరం పేరుతో ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లా పరిధిలో ఆ ప్రాంతం కానీ ప్రాజెక్టు కానీ లేవట. పేరుకే పోలవరం జిల్లా తప్ప అందులో ఊరు లేకుండా చేసి ఎవరి కన్నీళ్లు తొడవడానికంటూ ఫైర్ అవుతున్నారు వాళ్ళు. పోలవరం నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఉద్యమాలు, ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రుల జీవనాడిగా పేర్గాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న అసలైన పోలవరంనే ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రజల డిమాండ్ ఊపందుకుంటోంది. అయితే తాజాగా ప్రభుత్వం రంపచోడవరం, చింతూరు డివిజన్ మండలాలను కలిపి రంపచోడవరాన్నే పోలవరం జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుండటంతో పోలవరం నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. పోలవరం పేరుతో జిల్లా, కానీ అసలు పోలవరానికి ఒక్క మండలం కూడా కేటాయించకపోవడం ఏంటని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంఘాలు ఒకే వేదికపైకి వచ్చేలా కదలికలు మొదలయ్యాయి. ఉద్యమ బాటలోకి వెళ్లాల్సిందే అని స్థానిక ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సందర్భంగా పోలవరంలోనే చంద్రబాబు నాయుడు ప్రత్యేక జిల్లా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ హామీని వెంటనే నెరవేర్చాలని ప్రజలు, గ్రామ పెద్దలు, యువత, ప్రతిపక్ష పార్టీలు ఒకే స్వరంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఒకచోట, జిల్లా కేంద్రం మరొక చోట పెట్టడం హాస్యాస్పదమని, ప్రజల మనోభావాలను అవమానించడమేనంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం పేరును ఉపయోగించుకుని జిల్లా ఏర్పాటు చేసి అసలు పోలవరాన్ని పక్కన పెట్టడం అన్యాయం అంటూ గళమెత్తుతున్నారు స్థానికులు. ఉద్యమ కమిటీల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు, గ్రామాన ప్రజాభిప్రాయ సేకరణ, ఇలా విస్తృత వ్యూహాలతో శాంతియుత ఉద్యమానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. పోలవరం ప్రత్యేక జిల్లా కేంద్రంగా పోలవరమే కావాలంటూ, తమ హక్కు కోసం చివరిదాకా పోరాడతామంటూ స్థానికులు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. త్వరలోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దీక్షలు, నిరసన ర్యాలీలు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. పోలవరం ప్రత్యేక జిల్లాకే ప్రజలు మరోసారి ఉద్యమ పునాది వేయగా ఈసారి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భౌగోళికంగా చూస్తే ఒక్కో ప్రాంతానికి ఒక్కో గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు అదే గుర్తింపుతో పాటు సెంటిమెంట్తో ముడిపడున్న పోలవరం పేరును అసలు చోట కాకుండా పక్క ప్రాంతానికి పెట్టడంపై అభ్యంతరాలు గట్టిగానే ఉన్నాయి. పోలవరం జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు తెలపాలంటూ ప్రభుత్వం 30 రోజుల గడువు ఇవ్వడంతో ఈలోపు తమ గళాన్ని గట్టిగా వినిపించేందుకు స్థానిక నాయకులు, పోలవరం నియోజకవర్గ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తుది నిర్ణయం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఓ పురుగుల మందుల వ్యాపారి నమ్ముకున్న వారిని నట్టేట ముంచాడు. రైతులు నమ్మించి వారి నుంచి కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ప్రతిపాడు మండలంలో దాదాపు 10 గ్రామాలకు సంబంధించిన 150 మంది రైతుల వద్ద వడ్డీకి నగదు తీసుకున్నాడు పురుగు మందుల యజమాని. 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ కేటుగాడు ఒక్కసారిగా ఐపీ పెట్టాడు. దీంతో రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారించి నిర్ధారించారు. విషయంపై స్పందించిన ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు రైతులకు న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం పోరాడుతుందని భరోసా ఇచ్చారు.
వర్గము ఇక్కడ అందరూ కూడా వ్యవసాయదారులు. వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఫర్టిలైజర్ షాప్స్కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అదే కోణంలో అన్నప్రెడ్డి నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి తిరుమల ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఫర్టిలైజర్ షాప్ ద్వారా రైతులకి ఎరువులను సప్లై చేస్తూ వచ్చాడు. ఎరువులు సప్లై చేసి ఆయన ఖాతాలో ఉన్నటువంటి రైతులు ఏదైనా పంటలు పండిన తర్వాత మీరు డబ్బులు నాతో పెట్టుబడి పెట్టండి, ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాను, మీకు వడ్డీలు ఇస్తానని చెప్పి నమ్మబలికి రైతుల దగ్గర నుంచి 50,000, 1,00,000 ఇలా ఎంత వీలుంటే అంత డబ్బులు తీసుకొని దానికి వడ్డీలు కడుతూ వచ్చారు. ఇది దాదాపుగా 10-15 సంవత్సరాలుగా బాగా సాగింది. రైతులందరూ నమ్మారు. దాదాపుగా 10 గ్రామాలకు సంబంధించి పత్తిపాడు మండలంలో సంబంధించిన 10 గ్రామాలకు సంబంధించి ఒట్టిచెరుకూరు, నందిపాడుకు సంబంధించిన 2-3 గ్రామాలు కూడా కలుపుకుంటే అందరూ రైతులు కూడా ఇతను వడ్డీలు ఇస్తున్నాడు కదా, సరే అతని వ్యాపారం బాగుంది, మాకేదో అంతో ఇంతో డబ్బు వస్తుంది అన్నటువంటి ఆశతో పండిన పంటకు సంబంధించినటువంటి అన్ని డబ్బులు కూడా ఇవ్వడం అనేటువంటిది చేశారు. నేను ఆల్రెడీ పురుగు మందుల కంపెనీలో 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కంపెనీ ద్వారా పరిచయమైనటువంటి తిరుమల ఎంటర్ప్రైజెస్ ఓనర్ గారు అన్నప్రెడ్డి నాగిరెడ్డి గారు, గుమ్మస్తా గారు అయినటువంటి సోరా నాగరాజు గారు బాగా తెలుసు. నేను 16 సంవత్సరాలు అదే షాప్లో కంపెనీ కింద వర్క్ చేశానండి. నాకు ఆరోగ్యం సహకరించక కంపెనీలో జాబ్ చేసుకుంటూ నా కుటుంబ ఆదాయం అనేది వచ్చే జీతంతో సరిపోకుండా 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేసుకుంటానే ఉన్నానండి. తర్వాత నాకు ఉన్నటువంటి ఖాళీ స్థలం అమ్మి కొంత డబ్బును తీసుకొని తిరుమల ఎంటర్ప్రైజెస్ నాగిరెడ్డి గారికి, నాగరాజు గారి సమక్షంలో ఇచ్చానండి. వడ్డీ ఇస్తున్నారు ప్రతి సంవత్సరం, అందరు రైతులను గమనిస్తూనే ఉన్నాను. అదేవిధంగా ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో నేను కూడా ఆరోగ్యం సహకరించక ఉన్నదాన్ని కొద్దిగా సేవింగ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఏమంటే ప్రతి సంవత్సరం వడ్డీ ఇస్తున్నారు. తర్వాత 1-2 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఏ విధమైనటువంటి విభేదాలు ఉన్నాయో మేమైతే గమనించలేదండి. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ విధంగా ఫ్రాడ్ చేశామని చెప్పేసి రకరకాల కారణాలతోటి డబ్బులు అడిగితే పంటలు పండలేదు, రైతుల దగ్గర నుంచి రావాల్సినవి ఉన్నాయి, రాగానే ఇస్తామని చెప్పారండి. ఈ విధంగా మమ్మల్ని మోసం చేసి ఇవాళ మాకు ఆరోగ్యం సరిగా లేదండి. మా ఇంట్లో పిల్లలకు చదువు నిమిత్తం దాచుకున్నటువంటి డబ్బులు పిల్లలను కూడా చదివించలేక చాలా ఇబ్బందులు పడుతున్నానండి. మీ అందరి దగ్గర నా యొక్క ఆరోగ్య విషయం సమస్య కానీ, మా కుటుంబ సమస్యలు కానీ మీరందరూ దయించి వారి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్రంలో వైఎస్ జగన్ కేవలం ఉనికి కోసం పోరాటం మాత్రమే చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. జగన్ రాష్ట్ర ప్రజలు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు మంత్రి రాంప్రసాద్. జిల్లా కేంద్రాన్ని తరలిస్తున్నారంటూ గత 4 నెలలుగా వస్తున్న వార్తల్ని మంత్రి ఖండించారు. జిల్లా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత స్థాయి మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాను యథావిధిగా కొనసాగించేలా ప్రభుత్వం గత నెల నవంబర్ 27న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, సీఎం చంద్రబాబు సహకారంతో జిల్లా కేంద్రాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు బాగా గమనించాలి, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క మంచి విషయంలో ఎప్పుడూ స్పందించలేదు. ఆ రోజు విజయవాడ వరదల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకులు, అలాగే ఆయన చెప్పుకుంటూ ఉండే వాళ్ళ యొక్క పాత్ర ఏమన్నా ఉందా? విజయవాడ వరదల్లో ఏమైనా వాళ్ళ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్పై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పొట్లూరు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో 20 మంది కార్పొరేటర్లతో మంత్రి నారాయణ చర్చించారు. డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో పెచ్చురిల్లుతోన్న డ్రగ్స్ను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా గంజాయికి వ్యతిరేకంగా పోరాడతామని కార్పొరేటర్లతో మంత్రి పొంగూరి నారాయణ ప్రమాణం చేయించారు. నెల్లూరు సిటీలో ఏదైతే
కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో 73,400 మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. దానికి దాదాపు 3,600 మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. 2014-19లో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశామో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశంని ఈ కాన్స్టిట్యున్సీలో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్స్టిట్యున్సీ అన్ని విధాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను 2024 గెలిపించారు. గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుతుందని కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, ప్రజలకు ఏది కావాలో వాటిని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఖజానా ఖాళీ అయిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. దేశ రక్షణ సాంకేతికతలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. డిఆర్డీఓ యుద్ధ విమాన పైలట్ ఎస్కేప్ సిస్టమ్కి సంబంధించిన హై స్పీడ్ రాకెట్ సెలెడ్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరీక్ష స్వదేశీ యుద్ధ విమాన రక్షణ సాంకేతికతలో మరో మైలురాయిని సాధించినట్లయింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ పోస్ట్లో టెస్ట్కు సంబంధించినటువంటి వీడియోను షేర్ చేసింది. ఈ టెస్ట్ చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఉన్న రైల్ ట్రాక్ రాకెట్ సెలెడ్ ఫెసిలిటీలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో నిర్వహించింది. ఈ విజయంతో పైలట్ ఎజెక్షన్ సిస్టమ్ను పూర్తిగా పరీక్షించగలిగే సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ ఎస్కేప్ సిస్టమ్ను నియంత్రిత వేగంతో పరీక్షించారు. క్యానోపీ సెవెనర్స్, అలాగే ఎజెక్షన్ సీక్వెన్స్, ఎయిర్ క్రూ రికవరీ ప్రక్రియ ఇలాంటి అన్ని దశలు విజయవంతమయ్యాయి. ఈ టెస్ట్ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ పరీక్షలో ఎల్సీ యుద్ధ విమానం ముందు భాగాన్ని ప్రత్యేకంగా రూపొందించిన డ్యూయల్ స్లెడ్స్ అమర్చి పలు రాకెట్ మోటార్స్ దశలవారీ ఇగ్నిషన్స్ ద్వారా నియంత్రిత వేగంతో ముందుకు దూసుకెళ్లేలా చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన మానవాకార డమ్మీ సహాయంతో పైలట్కు వచ్చే లోడ్స్, అలాగే మూమెంట్స్, యాక్సెలరేషన్ వంటి కీలక డేటాను నమోదు చేశారు. మొత్తం పరీక్షను హైస్పీడ్ కెమెరాలతో రికార్డ్ చేశారు. ఈ పరీక్షను భారత వాయుసేన, వైమానిక వైద్య ధృవీకరణ సంస్థల అధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విజయంపై డిఆర్డీఓ, ఐఏఎఫ్, అలాగే ఏడీఏ, హెచ్ఏఎల్తో పాటు రక్షణ రంగ సంస్థలను అభినందించారు. దేశంలో వలసవాద గుర్తులను చెరిపేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాజ్భవన్ల పేర్లను లోక్ భవన్లుగా మార్చిన కేంద్రం తాజాగా ప్రధానమంత్రి కార్యాలయ నూతన కాంప్లెక్స్ కూడా కొత్త పేరును ఖరారు చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ భవన సముదాయానికి సేవాతీర్థ్ అని నామకరణం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్భవన్లను లోక్ భవన్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగానే రాజ్భవన్, రాజ్నివాసుల పేర్లను లోక్ భవన్, లోక్ నివాసులుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అందుకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిషా తదితర రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి. అఖండ 2 చిత్రానికి టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు ఇటీవలే ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ల్లో 100 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. రోజుకు 5 షోలతో పాటు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్లు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది.
అగ్ర కథానాయిక సమాంత వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత రాజ్ నిడుమోరు పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరూ భూతశుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నట్లుగా ఈసా సంస్థ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ సాంప్రదాయంపై పడింది. భూతశుద్ధి వివాహంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. భూతశుద్ధి వివాహం అనేది యోగ సంప్రదాయ విధానంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి. ఇందులో పేరుకు తగ్గట్టుగానే ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకు రూపొందించిన విశిష్టమైన ప్రక్రియే ఈ వివాహం. ఇక రెండో రోజు పార్లమెంట్ సమావేశాల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఎస్ఐఆర్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చారు. దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. प्रश्नकाल महत्वपूर्ण है, आप सदन में भागीदारी निभाएं। माननीय सदस्यगण, में जिस तरीके का आचरण आपका देख रहा हूं संसद के अंदर और कई माननीय संसद सदस्य संसद के बाहर जिस भाषा का प्रयोग संसद के लिए कर रहे हैं वह न संसद के लिए కర్ణాటకలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2.5 ఏళ్లలో ఎవరు ముఖ్యమంత్రిగా వ్యవహరించాలనే అంశం రసకందాయంలో పడింది. ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ మీటింగులు హడావుడి జరుగుతున్నాయి. మొన్న సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగగా ఇవాళ డీకే శివకుమార్ నాటు చికెన్తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిపారు. అనంతరం సీఎం కుర్చీ వివాదంపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు డీకే సీఎం అవుతారని అన్నారు. ఢిల్లీ నుంచి తమకేమీ పిలుపు రాలేదని, పిలిస్తే వెళ్ళి కలుస్తామని చెప్పారు. ఇద్దరం కలిసి రేపు వేణుగోపాల్ కలుస్తామని, రాహుల్తో చర్చించాక కేబినెట్లో మార్పులు జరుగుతాయని తెలిపారు. ఇక ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనే చర్చించామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగానే ఉన్నారని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మిస్టరీ వీడింది, వదంతులకు తెరపడింది, ఊహాగానాలు పటాపంచలయ్యాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై క్లారిటీ వచ్చింది. ఆయన బతికే ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పీటీఐ కార్యకర్తలు. ఇమ్రాన్ సోదరిమణులు న్యూరీన్ ఖాన్, అలాగే అలైమా ఖాన్, ఉజ్మా ఖాన్ పీటీఐ మద్దతుదారులతో కలిసి అదియాలా జైలుకు వెళ్లారు. ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడిన అనంతరం ఉజ్మా ఖాన్ ప్రకటనతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. పలు నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ సోదరి నూర్వీన్ ఖాన్ కలిశారు. తొలుత ఆయన్ను కలిసేందుకు పార్టీ నేతలకు, కుటుంబ సభ్యులకు కూడా అనుమతి లభించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావల్పిండిలోని అదియాలా జైలు వెలుపల ఆందోళన చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో షరీఫ్ ప్రభుత్వం ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో 3 రోజుల పాటు 144 సెక్షన్ విధించింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు నష్టపోయి 85,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 143 పాయింట్లు తగ్గి 26,032 వద్ద ముగిసింది. సెన్సెక్స్ బాస్కెట్లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టపోగా ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా నష్టాలతోనే ముగిశాయి.